వెజ్‌లోకైనా, నాన్ వెజ్‌లోకైనా సూపర్‌గా ఉండే కొబ్బరి పాలన్నం రెసిపీ. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్‌ని తీసుకొని 1కి 2 సార్లు కడిగి పక్కకు నానబెట్టుకోవాలి. ఈ సైజ్ కొబ్బరికాయ నుంచి చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ సహాయంతో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్‌ని క్లాత్ సహాయంతో గట్టిగా పిండుకొని చిక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న చిక్కటి కొబ్బరి పాలు 1.5 గ్లాస్, అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా వెజ్ కర్రీస్తో అయినా నాన్ వెజ్ కర్రీస్తో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే కొబ్బరి పాలన్నం రెడీ.